నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం కొంతమంది రైతుల దగ్గరికి వచ్చాం. ప్రధాన సందర్భం ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 10,000 ఉన్న ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు 12,000 చేస్తున్నా అని చెప్పేసి ఏదైతే అనౌన్స్‌మెంట్ చేసిర్రో, ఈ జనవరి 26వ తారీఖు నుంచి ఈ ఏదైతే రైతు భరోసాకు సంబంధించి అమల్లో ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది క్లియర్‌గా. ఇక్కడ హ్యాపీ అయ్యే సందర్భం ఏంటంటే ఈ 12,000కి సంబంధించి అటు భూమి ఉన్న వాళ్ళకి కావచ్చు, అలాగే కౌలు రైతులకు కూడా వర్తిస్తాయి. ఎలాంటి బీడు భూములు కావచ్చు, లేదంటే ఈ ఇండస్ట్రియల్ ఉన్న భూములు కావచ్చు, వాటికి వర్తించవంటూ కూడా ఆయన క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. దీనివల్ల ఒక పరిణామంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే రైతులకి ఏదైతే కష్టపడే రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ ఫలితం అయితే అందుతుందనేదిగా అందరూ కూడా భావిస్తా ఉన్నారు. దీని గురించి అసలు రైతులు ఏమనుకుంటా ఉన్నారు అనేది మనం ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది రైతుల్ని ప్రశ్నిద్దాం. అసలు దీనికి సంబంధించి అంటే 12,000 చేయడం వల్ల వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేద్దాం. పేరేనా? శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్. ఎట్లుందన్న వ్యవసాయం? నడుస్తుందన్న. మాది సొంత పొలం కాదు, మేము కౌలుకి చేస్తున్నాం ఈ పొలం. ఓకే అన్న. ఏందన్న మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కౌలు రైతుకి కూడా ఒక శుభవార్త చెప్పారు. మరి ఎట్లా అనిపిస్తా ఉంది? మరి అంటే గతంలో మీకు ఏ ఫలం కూడా అందలేదు. ఎటు ఈ గత ప్రభుత్వంలో అయితే దాదాపు మీకు అటు రైతు బంధు అందలేదు, ఇటు రైతుకు రావాల్సిన ఏవి అందలేదు మీకు. ఇప్పుడైతే మరి రైతు భరోసా మీకు కూడా వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా చూస్తున్నారు? చాలా సంతోషం అన్న. ఈ హామీ ఇచ్చినప్పటి నుండి మాలాంటి రైతు కూలీల్లో సంతోషం ఉండే. గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుండి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాము. మాకు గతంలో కూడా ఈ దొడ్డోడ్లకి అంటే 500 బోనస్ అంటే మేము దొడ్డోడ్లకు అనుకొని దొడ్డోడ్లు పెట్టినాము. మాకు తెలియక సన్నోడ్లకు అని చెప్పేసరికి ఈసారి మొత్తం సన్న సాగు పెట్టినాము. చాలా సంతోషంగా ఉన్నది. 500 బోనసు మరియు రైతులకు ఎకరానికి 12,000 అని చెప్పి 15,000 అన్నారు. సరే, ఆర్థిక పరిస్థితులు ఎట్లుండేవో మనకు రాష్ట్ర నడిపించే సర్కార్కి వాళ్ళు ఆర్థిక దృష్టి పెట్టుకొని చేస్తారు కాబట్టి సంతోషమే. సంవత్సరానికి ఇంత పెంచుతూ పోతే మాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రైతు కూలీలకు కూడా, మాకు కౌలు రైతులకు కూడా 12,000 ఇవ్వడం అని చాలా సంతోషం. చాలా అంటే మాకు బాగా అనిపిస్తుంది. ఎట్లా వస్తుంది మరి ఇప్పుడు సన్నోడ్లు పెట్టారు కదా, మరి ఎట్లా వస్తుంది? మరి సన్నోడ్లు పంట ఎట్లా వస్తుంది? దొడ్డు సాగు కంటే సన్న సాగుకు కొంచెం రిస్క్ ఎక్కువ. అయినా 500 బోనస్ అంటే మాకు గత రైతులు చెప్పిన విధానం ఏంటంటే, ఇంతకు ముందుకు రైతులు చెప్పింది ఏంటంటే, మాకు ఒక దొడ్డు సాగుకు ఒకసారి మందు కొడితే దీనికి 2 times 3 times కొట్టాలి. అవి పోను కూడా ఒక్కొక్క రైతు 70,000 80,000 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. 500 బోనసే ఖాళీ. మేము కూడా అది కొంచెం ఎక్స్పీరియన్స్ రైతుల దగ్గర మేము తీసుకొని మేము కొత్తగా పట్టుకున్నాము. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కౌలు రైతులుగా. వాళ్ళు ఎట్లా సాగు చేయాలనే విధానం కొంచెం చూసుకొని ఈసారి సన్నయ్య పెట్టినాం. దానికి తోడు మాకు ఈ 12,000 రూపాయలు అనేది మాకు ఇంకొంచెం ఆర్థిక సాయం పెరిగినందుకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా. గత ప్రభుత్వంలో కూడా చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. అంటే ఈ రైతు బంధు అందరికీ పడడం వల్ల, అంటే భూమి సాగు చేసేటోడికి పడింది, సాగు చేయని వాడికి పడింది, అంటే నిజమైన రైతులకి పడ్డది, ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పడ్డాయి కదా. ఈసారి అది లేదు అంటున్నాడు కదా పూర్తిగా. ఏదైతే స్వచ్ఛంగా రైతులు ఎవరైతే పంట పండిస్తా ఉన్నారో వాళ్ళకి 12,000 ఇస్తా అన్నాడు. మరి అంటే ఈ ఉద్దేశంలో మీ అభిప్రాయం? చాలా అంటే చాలా సంతోషం. ఎందుకంటే సంబంధం లేని గుట్టలకు, రాళ్లకు, బీడు భూములకు రైతు బంధు అనేది వేస్ట్. ఈరోజు కష్టపడ్డ రైతు కూలి అయినా నిజమైన న్యాయం జరుగుతున్నది. అది రేవంత్ రెడ్డి గారి, పట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో. చాలా సంతోషం. నిజమైన రైతుకు ప్రతిఫలం దక్కుతున్నది అంటే మేము చాలా సంతోషపడుతున్నాం. నిజమైన రైతులకు ఈరోజు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం. ఈ ధాన్యం పరంగా కానీ మీకు ఎట్లా ఉందంటే, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ప్రభుత్వం మారిన తర్వాత చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా చాలా చెప్తా ఉన్నారు, రైతులకి ఏదో చెప్పిర్రు కానీ ఏం చేయట్లేదు అనే ఆలోచన క్రియేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా రైతులుగా మీరేం చెప్పబోతున్నారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు బాగుందా, లేకపోతే ఏమన్నా ఇబ్బందిగా ఉందా? మేము మొన్న లాస్ట్ టైము వరి కోసి రోడ్డు పైన పోసినామండి. వర్షం పడ్డది, నానింది. తడిసిన వడ్లు ఎండబెడితే ఐకేపీ సెంటర్ వాళ్ళు తీసుకున్నారు. కాంట పెట్టిన 24 గంటల సమయంలో మా అకౌంట్కు డబ్బులు వచ్చి పడ్డాయి. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇంతకంటే ఇంకేం కావాలి? ఇక అపోహలు ఎందుకు మాకు? తెల్ల బట్టలు వేసుకొని ఏసీ కాలర్లు తిరగటోళ్ళ మాటలు పట్టుకుంటే మాలాంటి వాళ్ళ బతుకులు ఆగమైతే మేము
మాకు తెలుసు ఏందనేది. రైతులందరం ఒక నిర్ణయానికి వచ్చే ఒక నమ్మకం పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మాకు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి అంటే ఈ ఏదైతే రుణమాఫీ అంశాల్లో కూడా చాలా డౌట్లు ఉన్నాయి చాలా మందికి. అంటే రుణమాఫీ పూర్తిగా కాలేదని కొంతమంది, లేదు పూర్తి స్థాయిలో చేయట్లేదు, సొంత వాళ్ళకి చేసుకుంటున్నారని కొంతమంది. అంటే మీరేం చెప్తా ఉన్నారు యాజ్ ఎ రైతులుగా, రుణమాఫీ అందరికీ క్లియర్ అయిందా? మా గ్రామంలో ఇప్పటివరకు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ రైతుల కంటే కూడా గత టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులకి ఎక్కువ రైతు బంధు మన రుణమాఫీ జరిగింది. కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు అని కాదు, రైతులు ఒక్కొక్కరికి 1,00,000, 2 లక్షల వరకు కూడా మా దగ్గర 60 నుంచి 70 మందికి మాఫీ జరిగింది. ఏదో చిన్న చిన్న తప్పులు ఉన్న దగ్గర సరి చేసుకోమన్నారు, వాళ్ళకి కూడా క్లియర్ చేస్తామని మేము అక్కడికి పోతే, నేను ప్రజెంట్ పట్టుకున్న ఈ ల్యాండ్ ఓనర్కి కూడా 80,000 రూపాయల దాకా మాఫీ అయింది. అతను కూడా మాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు మాకు న్యాయం జరిగిందని అతను మాతో కూడా వాళ్ళ సంతోషం వ్యక్తపరిచాడు. ముఖ్యమంత్రి గారికి అంటే మీరేమైనా చెప్పదలుచుకున్నారు రైతుల తరపు నుంచి? సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటి, ఈ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చినందుకు సంతోషం సార్. అలాగే చాలామంది ఈ నిరుపేద కుటుంబస్తులు, ఇల్లు జాగా ఏమీ లేని వాళ్ళు, రేషన్ కార్డు కూడా లేదు, ఇప్పుడు కూలి పనికి పోయి కొనుకొచ్చుకొని తినేటోళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు ఏదన్నా మంచి ఒక ఉపాధి పెట్టిస్తారా, లేకపోతే ఏదన్నా స్కీమ్ అమలు చేస్తారా? ఈ 12,000తో పాటు వాళ్ళకు చిరు వ్యాపారానికి ఏదైనా సహకరిస్తారా? అది కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు ఈ చిన్న చిన్న సమస్యలను సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ప్రధాన పేరు సిద్ధరాములు నా పేరు. వ్యవసాయమే. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలు భూమి? 2 ఎకరాలన్నర ఉంటుంది. 2 ఎకరాలు ఓన్ ఇక మొత్తం. ఎట్లుంది పంట, ఎట్లా నడుస్తుంది, ఏంది కథ? ఇక మంచిగానే ఉన్నది, పంట మంచిగానే ఉంది, కానీ రైతు బంధు వేస్తా అని వేయలేడు ఒకటి. ఇక కూలీలకు, రైతు కూలీలకు ఆ కాలం నుండి ఈ కాలం దాకా కూడా గిదే రైతు కూలి బతుకులు ఇబ్బంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు కదా 12,000 ఇస్తా అంటుండు కదా, మరి 12,000 ఇస్తానని అప్పుడు చెప్పిండు కానీ ఇయ్యలేడు అని ఇప్పుడు ఇస్తా అంటుండు కదా, మొన్న కూడా అనౌన్స్ చేసిండు. ఇప్పుడు 12,000 ఇస్తా ఈ సంవత్సరం అంటుండు కదా. ఇప్పుడు జనవరి 26వ తారీఖు నుంచి 12,000 ఇస్తా ప్రతి రైతుకి, అలాగే రైతు కూలీకి కూడా ఇస్తా అంటున్నాడు. నీ అభిప్రాయం ఏంది మరి? ఇస్తా అంటుండు కదా. ఇయ్యని ఇస్తే మంచిదే, ఇక ఆడ ఉన్న బర్యంటను బట్టి ఇస్తాడు. ఇక ఆడ బర్యంటను బట్టి ఇస్తాడు, బర్యంటలు ఏంది ఏమి ఇస్తాడు. ఇక బర్యంటను బట్టి ఇచ్చిన కాడికి ఇప్పుడు 6,000 7,000 ఇచ్చేది కూడా ఆడి కూడా సంతోషమే. ఇయ్యని ఇచ్చిన తర్వాత సంవత్సరానికి ఇంత, 6 నెలలకింత ఇట్లా పెంచితే ఉడక నయమే. ఎట్లుంది రైతుల పరిస్థితి? మంచిగానే ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిగా ఉంది. అప్పుడైనా మంచిగానే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా మంచిగానే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏ విషయంలో అంటే మంచిగా? అంటే వర్షాలు కొట్టడము, కాలం అవ్వడము, మంచిగా ఉండడము. ఇక అప్పుడు వర్షాలు లేక చంద్రబాబు నాయుడు సీఎం ఉండగా ఇక్కడ అంటే పట్నం దాకా పోయినాం ట్రైన్ల బండికి, కూలికి దొరికింది, లేకపోతే బండికి మళ్ళా దొంగతనాన ఇంటికి వస్తుంటుంది. అట్లా అయింది పరిస్థితులు. మరి ఇప్పుడు ఈ కార్డులు కూడా కొత్త కార్డులు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు మీ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొత్త కార్డులు ఇస్తాను, ప్రతి రైతుకి 12,000 అకౌంట్లో ఇస్తాము, ఏడాదికి 12,000 ఇస్తాము, అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తా అంటున్నాడు. అంటే భూమి ఉన్న వాళ్ళకి ఇస్తా, భూమి లేని వాళ్ళకి కూడా ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. అరే నీ అభిప్రాయం ఏంది దీని మీద? అందరికి ఇవ్వాలి, అందరికి సంతోషమే, అందరికి ఇవ్వాలి. నాకనే కాదు, తతిమా రైతులకు కూడా, అందరికి కూలీ బిడ్డలు చేసుకుంటోళ్ళకు, భూమి జాగా లేని వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా మేలు చేయాలి, మేలు చేయాలి. సంతోషం. మరి ఇప్పుడు సంతోషమే ఏమని చెప్తా మరి రేవంత్ రెడ్డి గారికి? ఇక ఏం చెప్తా గానీ సంతోషమే. రేవంత్ రెడ్డి రావాలని అప్పటి నుంచే నాకు కోరిక ఉండే. వచ్చింది. మరి ఎట్లా అనిపిస్తా ఉంది? మంచిగానే ఉంది ఇప్పుడు, మంచిగానే ఉంది. థ్యాంక్ యూ.